AudioJungle. Let's have a fast revision of the lesson of studies written by Francis Bacon. So, according to Francis Bacon, there are three advantages of studying, right? What is it? First one, studies make us delight in leisure time and in privacy. వెనెవర్ వీ హ్యావ్ టైం అంటే మనం టైం పాస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు చదువుకోవటం వల్ల మనకి సంతోషం కలుగుతుంది. నెంబర్ వన్. సెకండ్ వన్, వీ కెన్ స్పెండ్ అవర్ టైమ్ రీడింగ్ బుక్స్ విచ్ గివ్ అస్ బోత్ ఎంజాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. మనం చదవటం వలన మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది, అట్లాగే దాంతోపాటు ఎడ్యుకేషన్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, రైట్? దట్ ఈస్ ఫస్ట్ అడ్వాంటేజ్. What is the second advantage? Reading helps us to speak and communicate with people more efficiently. మనం బాగా చదువుకోవటం వలన when we read well, we get lot of knowledge. When we have lot of knowledge, we'll be confident person. When we are confident person, what do? We communicate with people more effectively, more efficiently. మనం ఎప్పుడైతే బాగా చదువుకుంటామో చాలా కాన్ఫిడెంట్ పర్సన్ కింద తయారవుతాం. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్ పర్సన్ కింద తయారవుతామో ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఎఫెక్టివ్గా, చాలా ఎఫిషియెంట్గా మాట్లాడటం జరుగుతుంది. అవునా? మనం ఏమైతే చెప్పాలనుకున్నామో అది పర్ఫెక్ట్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఓకే, సో రీడింగ్ makes you speak efficiently to the people, right? Then what is the third advantage? Third advantage is studies helps us to deal with our problems of life more effectively. So see, everybody has problems in our life. Everybody has problems in their own life, isn't it? You have problem, I have problem. They may be small and big according to the situation. But when you are educated, it's very easy for you to come out of that problem very easily. మనం బాగా చదువుకుంటే మనం డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసేటువంటి సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడగలుగుతాం. ఎందుకని మనకి నాలెడ్జ్ ఉంటుంది, ఏది రైట్ ఏది రాంగ్, ఇందులోంచి ఎలా బయటపడాలి ఇదంతా మనకి తెలుస్తుంది. వీ కెన్ మేక్ అ గుడ్ జడ్జిమెంట్ ఆఫ్ మ్యాటర్స్ అండ్ ఇష్యూస్ గురించి కానీ, ఏదైనా మ్యాటర్స్ గురించి కానీ మనం కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఉంటే, బాగా చదువుకుంటే. Studies helps professional experts to deal successfully with particular cases. Professional people వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడటం, లేకపోతే వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటి కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెల్ వి ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ వెన్ వి స్టడీ అ లాట్, we can grow in our personal life, our professional life very easily, right? So we have three advantages of reading books or studying. What is that first one? What is the first one? Reading makes us delight when we are in privacy or when we are alone or when we have leisure time. మనం చదవటం వలన మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. వాట్ ఈస్ ద సెకండ్ వన్? వీ కెన్ స్పీక్ టు ద పీపుల్ ఆర్ కమ్యూనికేట్ విత్ ద పీపుల్ మోర్ ఎఫిషియెంట్లీ. థర్డ్ వన్, వాట్ ఈస్ ద థర్డ్ వన్? we can easily come out of our problems, real life situations, when we study well. These three are advantages of studying. Then disadvantages. Spending too much time on reading, make man lazy, right? If you are spending too much time on studies, what happens? We will become lazy person. For example, we keep on reading books, we never pay any attention to our food, our health, and we never go to exercise, we never get up on time. We don't want to maintain perfect or good relations with the people. What happens? When you always sit with the books and spend time with the books, you'll become a lazy person.
కొంత మటుకు పర్లేదు, మరీ టూ మచ్ టైం అంటే ఏమవుతుంది, మనం లేజీ పర్సన్స్ కింద తయారైపోతాం. నెక్స్ట్, దోస్ హూ స్టడీ టూ మచ్ మే మేక్ అ షో ఆఫ్ దేర్ లెర్నింగ్. ఎవరైతే బాగా చదువుకుని ఉంటారో వాళ్ళు ఒక్కొక్కసారి అన్నిసార్లు కాదు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు నేర్చుకున్న దాన్ని షో ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తారు. స్టైల్ కొట్టడానికి వాళ్ళు నేర్చుకుని నేను పిహెచ్డి చేశాను, లేకపోతే అది చదివాను ఇది చదివానని షో ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది కూడా ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, లాస్ట్ డిసడ్వాంటేజ్, టూ మచ్ స్టడీ ఆఫ్ బుక్స్ may develop in us a tendency to separate studies from their practical application in day-to-day life. సో ఎక్కువ చదివేటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఎక్కువ చదవటం వలన ఎన్ని చదివితే అన్ని లైఫ్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, చేయలేరు కదా. చాలా స్లోగా చక్కగా చదువుకుంటుంటే వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయాన్ని వాళ్ళ లైఫ్కి ఇంప్లిమెంట్ చేస్తారు. థియరిటికల్ నాలెడ్జ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ టు దేర్ ప్రాక్టికల్ లైఫ్. సో ఏదైనా థియరీ నేర్చుకుంటే వాళ్ళు వాళ్ళ రియల్ లైఫ్లో అప్లై చేయాలి, లేకపోతే నేర్చుకున్నది వేస్ట్. సో వీళ్ళు అలా చదువుతూ ఇంకా టూ మచ్గా చదవటం వలన అదంతా కూడా రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేరు, మర్చిపోతారు చాలా. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. సో దెర్ ఆర్ 3 disadvantages. First one, too much studies make you lazy. Second one, some people who study too much try to show off in front of the people. And third, when you study too much, we tend to forget to apply our theoretical knowledge to practical life, practical day-to-day life. Then different types of men. So ఎడ్యుకేషన్ వల్ల అడ్వాంటేజెస్ చెప్పేశాడు ఫ్రాన్సిస్ బేకన్, డిసడ్వాంటేజెస్ చెప్పేశాడు. ఇప్పుడు రకరకాల మనుషుల గురించి చెప్తున్నారు. దెర్ ఆర్ 3 types of men. One is cunning and crafty, and there is simple people. Third one is wise people. Cunning and crafty men, simple men, and wise men. Cunning and crafty. Cunning means wicked. Cunning అంటే ఏంటి, జిత్తుల మారి, మోసపూరితమైన. క్రాఫ్టీ అంటే, క్రాఫ్టీ మీన్స్ ఇంటెలిజెన్స్, బట్ నాట్ పాజిటివ్ ఇంటెలిజెన్స్, ఇట్స్ అ నెగిటివ్ ఇంటెలిజెన్స్. చీట్ చేయడానికి వాడేటువంటి ఇంటెలిజెన్స్ని క్రాఫ్టీ అంటాం. వీళ్ళు ఏం చేస్తారు, దే థింక్ దట్ దే నీడ్ నాట్ వాంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. కనింగ్ అండ్ క్రాఫ్టీ మెన్ ఏమనుకుంటారట, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేర్చుకునేది ప్రాక్టికల్గా అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటారట. అలా అయితే నేర్చుకున్నదంతా కూడా ఎప్పుడు కూడా మన రియల్ లైఫ్కి అప్లై చేయనప్పుడు ఇంకా చదువు వలన, ఎడ్యుకేషన్ వలన, స్కూల్కి వెళ్ళటం వలన ఎంత టైం వెచ్చించి ఎందుకు, దీనివల్ల ఏంటి ఉపయోగం, నో యూస్, జీరో వాల్యూ. సో వీళ్ళు ఏంటంటే ఓవర్ యాక్షన్ అనమాట, కొంచెం ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు చూసారు, అట్లాంటి వాళ్ళు. సెకండ్ వన్, సింపుల్ పీపుల్ అడ్మైర్ బుక్ లెర్నింగ్. సింపుల్ పీపుల్ ఉంటారు, కామన్ పీపుల్ లైక్ యువర్ పేరెంట్స్, లైక్ మై పేరెంట్స్, దే అడ్మైర్ బుక్స్. వాళ్ళకి చదువు అని ఏదైనా సరే వాళ్ళు అడ్మైర్ చేస్తారు, స్కూల్స్ని అడ్మైర్ చేస్తారు, చదువుకునే వాళ్ళని అడ్మైర్ అంటే ఏంటమ్మా, ఆరాధించడం. వాళ్ళకి స్కూల్స్ అంటే ఇష్టం, బాగా చదువుకునే వాళ్ళు అంటే ఇష్టం, కాలేజీలు అంటే ఇష్టం. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం సాధించలేనిది మన పిల్లలు సాధిస్తారని. సో ఎక్కువ టైము, ఎక్కువ డబ్బులు, వాళ్ళు మోయలేని భారాన్ని కూడా వాళ్ళు మోస్తూ మనం చదివించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దట్స్ వై దే అడ్మైర్ లెర్నింగ్. వాళ్ళు అంతగా అడ్మైర్ చేయకపోతే మనల్ని ఇంత కష్టపడి స్కూల్స్కి పంపించరు, కాలేజీకి పంపించరు. ఓకేనా. సో కన్నింగ్ అండ్ క్రాఫ్టీ పీపుల్ కూడా లైఫ్లో పెద్దగా వాళ్ళు సాధించేది ఉండదు. సింపుల్ పీపుల్ కూడా వాళ్ళు ఆల్రెడీ సాధించలేదు, ఫెయిలియర్ అని చెప్పేసాం కదా. థర్డ్ టైప్ ఆఫ్ మెన్, బట్ వైజ్ మెన్ యూజ్ స్టడీస్ అండ్ అప్లై దెమ్ టు లైఫ్ సిచ్యువేషన్స్. బట్ తెలివిగల వాళ్ళు, వైజ్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా, వాట్ ఎవర్ దే లెర్న్ దే ఇమీడియట్లీ అప్లై ద థియరిటికల్ నాలెడ్జ్ టు దేర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, సంబడీ సెడ్, రేపు పొద్దున్నే లేకటం వలన వాడికి ఏం చదివిన ఎక్కట్లా, ఎవడో చెప్పాడు, ఒకటి నేర్పించాడు, నువ్వు ఎర్లీ మార్నింగ్ లేస్తే మేబీ అట్లీస్ట్ 5 o'clock గెటప్. సో దెన్ యువర్ మైండ్ విల్ బి వెరీ వెరీ ఫ్రీ, చాలా ఫ్రీగా ఉంటుంది. సో యువర్ మైండ్ విల్ బి లైక్ బ్లాంక్ స్లేట్. ఆ టైంలో చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి ఉండవు, చాలా ఫ్రెష్గా ఉంటావు. అప్పుడు బుక్ తీసి చదువు, నీకు వచ్చేస్తుందని చెప్పాడు. ఒక సీక్రెట్ చెప్పాడు, ఒక టిప్ చెప్పాడు, ఏదైనా చదివి గుర్తుపెట్టుకునే టిప్. వైజ్ పీపుల్ ఏం చేస్తారు, అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత రోజు పొద్దున్నాడు 5కి అలారం పెట్టుకొని లేస్తాడు, లేచి చదివి చూస్తాడు, నిజంగా వాడు చెప్పింది నిజమా కాదని టెస్ట్ చేస్తాడు.
చాలా స్పీడ్గా వచ్చేసింది అనుకోండి, దాన్ని వాడు తెలివిగలవాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రతిరోజు మార్నింగ్ లేసి చాప్టర్ వైజ్ కొంచెం 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 చదువుతున్నామో ఒక గుడ్ హ్యాబిట్ అలవాటు అవుతుంది. ఏంటి, ఎర్లీగా లేగటం వలన. ఇంకోటి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, రోజు కొంచెం కొంచెం చదవటం వలన మొత్తం సిలబస్ అంతా కవర్ చేసేస్తాం, అన్నీ నేర్చేసుకుంటాం, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి, బోర్డు అంత నాలెడ్జ్ వస్తుంది, ఫ్రెండ్స్ మధ్య రెస్పెక్ట్ వస్తుంది. బాగా చదివే వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది, అమ్మ నాన్న గర్వపడతారు మనల్ని చూసి. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎప్పుడు మనం నేర్చుకున్న దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే. మనం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇవన్నీ జరుగుతాయి. సో ఎవరు చేస్తారు ఇది, వైజ్ మెన్ చేస్తారు. సో దెర్ ఆర్ 3 types of men. One is cunning and crafty, second one simple, third one wise. Next, all books are not to be read in the same manner. సో రకరకాల పుస్తకాలు ఉంటాయమ్మా, అన్నిటినీ ఒకే రకంగా చదివేయకూడదు. గుర్రాన్ని గాడిదని ఒక తాటికే కట్టేయకూడదు, అవునా కదా. గుర్రానికి ఇచ్చే విలువ గుర్రానికి ఇవ్వాలి, గాడిదకి ఇచ్చే విలువ గాడిదకి ఇవ్వాలి. అట్లాగే పుస్తకాలన్నీ అన్ని రకాల బుక్స్ని పెట్టేసి ఒకే రకంగా చదివేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఉంది, ఒక నావెల్ ఉంది, మన క్లాస్ రూమ్కి సంబంధించిన స్టడీ బుక్స్ ఉన్నాయి, తర్వాత కథల షార్ట్ స్టోరీ కథల పుస్తకాలు ఉన్నాయి, లేకపోతే మ్యాగజైన్స్ సండే బుక్స్ సాక్షి బుక్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఒకే పద్ధతిలో చదువుతామా, చదవము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మనం ఏదో కొనాలనుకున్నాం, దానికి సంబంధించిన బ్రోచర్ ఇచ్చారు, బ్రోచర్ కూడా ఒక 10 పేజీల బ్రోచర్, అది కూడా మనం ముందు పెట్టారు. వీటన్నిటిని ఒకే రకంగా చదువుతామా, లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారమే మనం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ సమ్ బుక్స్ టు బి రెడ్ ఇన్ పార్ట్స్, సో వీ మే స్కిప్ త్రూ ద పేజెస్. కొన్ని పుస్తకాలు ఉంటాయి, మనం వాటిని పార్ట్లుగా చదవచ్చు, మొత్తం అంతా చదవాల్సినటువంటి అవసరం లేదు. వీ కెన్ స్కిప్ త్రూ ద పేజెస్, కొన్ని పేజెస్ని ఎంటైర్గా స్కిప్ చేసేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ వరకు మొత్తం చదివేస్తామా, చదవం కదా. మనకి కావాల్సిన, మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలమ్స్ని మాత్రమే చదువుతాం. చదివి ఏం చెప్తాం ఫైనల్గా, ఇంకా గొప్పగా అయిపోయింది చదివేసాను న్యూస్ పేపర్ అంటాం, అవునా. ఏం చదవమా, మనకి ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది అది మాత్రమే చదువుతాం. మనం అంతా చదివేము, కానీ చదివేసామని చెప్తాం, రైట్. అంటే అవసరం లేదు, అంతా చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఫస్ట్ రకమైనటువంటి బుక్ అది, రైట్. దెర్ ఆర్ సమ్ బుక్స్ టు బి రెడ్ ఇన్ పార్ట్స్, సో వీ మే స్కిప్ త్రూ ద పేజెస్ని ఈజీగా స్కిప్ చేసేయవచ్చు, మొత్తం అంతా కూడా చదవాల్సిన పని లేదు. నౌ సెకండ్ టైప్ ఆఫ్ బుక్, some books are to be read completely, but these books need not be studied well, and we can read them for our curiosity. కొన్ని పుస్తకాలు ఉంటాయమ్మా, we read completely because of our curiosity, but we need not read them well, thoroughly, detailedly. అర్థమైందమ్మా. కొన్ని పుస్తకాలు ఉంటాయి కంప్లీట్గా చదివేస్తాం, పుస్తకం అంతా చదివేస్తాం ముందు నుంచి చివరి వరకు, కానీ డీటెయిల్డ్గా చదవం, త్వరగా చదవం. మీకు అర్థమవుతుందా, ఏ లైన్లో ఏది ఉంది, దీనికి ఆన్సర్ చెప్పండి అన్నంత డీటెయిల్గా చదవం. ఎందుకు చదువుతామంటే క్యూరియాసిటీ, ఎంజాయ్ చేస్తూ చదివేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ స్టోరీ బుక్స్, నావెల్స్, అవేం చేస్తాం, నెక్స్ట్ సీన్ ఏం జరుగుంటుంది, హీరోయిన్కి ఏమై ఉంటుంది, హీరో రక్షించాడా లేదా, ఇట్లాంటి క్యూరియాసిటీ మొత్తం అంతా చదివేస్తాం. డీటెయిల్డ్గా చదువుతామా, ప్రతి వర్డు మీనింగ్ తెలుసుకుంటూ, ప్రతి ఫ్రేజు ఇట్లా చదువుతామా, చదవం. ఓకే, దట్ ఈస్ సెకండ్ టైప్ ఆఫ్ బుక్, దట్ ఈస్ నావెల్. అంటే మనం నావెల్ ఎలా చదువుతాం, సమ్ బుక్స్ ఆర్ టు బి రెడ్ కంప్లీట్లీ, బట్ దోస్ బుక్స్ నీడ్ నాట్ బి స్టడీడ్ వెల్. వాటిని కంప్లీట్గా తరోగా చదవాల్సినటువంటి అవసరం లేదు. అంటే బుక్ని కంప్లీట్ చేస్తాం కానీ తరోగా చదవము. అవేంటి ఎగ్జాంపుల్, నావెల్. థర్డ్ టైప్ ఆఫ్ బుక్, బట్ సమ్ అదర్ బుక్స్ ఆర్ టు బి స్టడీడ్ కేర్ఫుల్లీ, digested, because their form and content are very important and used for us in our practical life. But there are some books, కొన్ని పుస్తకాలు ఉంటాయమ్మా, అవి చాలా డీటెయిల్డ్గా చదువుతాం, చాలా తరువుగా చదువుతాం. ఈచ్ వర్డ్, ఈచ్ ఫ్రేజ్, ఈచ్ సెంటెన్స్, ఈచ్ పారాగ్రాఫ్, we keep a lot of focus on it. We read and digest, వాటిని చదివి దాన్ని ఆకలింపు చేసుకుంటాం, డైజెస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే we use that knowledge in our life, and we are going to be tested in that particular text in ఫ్యూచర్లో మనల్ని ఆ పర్టికులర్ టెక్స్ట్లో మనల్ని టెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, మన టెక్స్ట్ బుక్స్. వాట్ ఈస్ ద లాస్ట్ టైప్, ఫోర్త్ టైప్ ఆఫ్ బుక్, some books are condensed and abridged.
but like distilled water, bright but tasteless. Such books are to be read by assistants because the matter is very less. కొన్ని పుస్తకాలు ఉంటాయి ఎబ్రిడ్జ్డ్ వర్షన్స్. యాక్చువల్గా ఎబ్రిడ్జ్డ్ అంటే ఏంటి, షార్ట్ చేసినటువంటి పుస్తకాలు. నావల్ అంటే 250, 300, 400, 500 పేజీలు నవలలు కూడా ఉంటాయి. బట్ ఏం చేస్తారు, మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనకి ప్రిస్క్రైబ్ చేశారనుకోండి, అంత బుక్ ఇచ్చేయలేరు. అందుకని ఏం చేస్తారు, దాన్ని ఎబ్రిడ్జ్ చేస్తారు. ఎబ్రిడ్జ్ అంటే షార్ట్ చేసేయడం. షార్ట్ చేసేసి అంత 250, 300 పేజీలది ఒక 3-4 పేజీల్లో షార్ట్ చేసేసి ఇస్తారు. ఇంక అందులో ఏముంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ టేస్ట్లెస్. అట్లాంటివి మనం పర్టికులర్గా చదివే అక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఫస్ట్ ఇయర్ నాన్ డీటెయిల్ స్టోరీస్, షార్ట్ స్టోరీస్ చాలా తగ్గించి కుదించి 1 పేజీ 2 పేజీలో ఇచ్చారు. చదవటానికి స్టోరీ బాగానే ఉంటుంది, కానీ డీటెయిల్డ్గా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవడన్నా చదివి ఆ స్టోరీ చెప్పేసినా మనకు సరిపోద్ది. వీ కెన్ మేక్ అసిస్టెంట్. ఎవరికి ఇచ్చారు, చదవరా వింటాను, స్టోరీ చెప్పు అన్నా సరిపోద్ది. అర్థమవుతుంది. సో దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ బుక్స్. కొన్ని పార్ట్స్గా చదివితే సరిపోద్ది, కొన్ని ఫుల్గా చదువుతాం కానీ తరువుగా చదవం, కొన్ని ఖచ్చితంగా తరువుగా మొత్తం అంతా డీటెయిల్గా చదవాల్సి వస్తుంది, కొన్ని వేరే వాళ్ళు చదివి మన స్టోరీ చెప్పేసినా సరిపోద్ది. సో అట్లాంటి బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్, స్టడీస్ మన మెంటల్ డిసీజెస్ని కూడా క్యూర్ చేస్తాయట. అకార్డింగ్ టు బేకన్, ఫ్రాన్సిస్ బేకన్, స్టడీస్ క్యూర్ అవర్ మెంటల్ డిసీజెస్. ఓకే, సైకలాజికల్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మన బాడీలో ఉన్నటువంటి డిఫార్మిటీస్ని తగ్గిస్తుందో, అంటే ఎంత లావు ఉన్నాడు వాడు తగ్గాలంటే ఏం చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్గా ఉండేటువంటి డిఫార్మిటీస్ని ఎలా తగ్గిస్తుందో, స్టడీస్ అనేవి మన మెంటల్ ఇల్నెస్ని తగ్గిస్తుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బౌలింగ్ ఈజ్ గుడ్ ఫర్ కిడ్నీస్. బౌలింగ్ అంటే ఇలా నేలబారుగా ఇలా వేస్తే అక్కడ జాడీలాగా 5-6 ఉంటాయి, వాటికి తగిలి అన్ని పడిపోతాయి. అది బౌలింగ్ గేమ్. అదేంటి, కిడ్నీస్కి అంటే బ్యాక్కి బాగా అడ్వాంటేజ్. షూటింగ్ ఈజ్ గుడ్ ఫర్ లంగ్స్. షూటింగ్ ఫోకస్, బ్రీదింగ్, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. అది ఆ ఫోకస్, ఆ బ్రీదింగ్ జాగ్రత్తగా, ఒక్కోసారి లాంగ్ లెందీ బ్రీత్ తీసుకుంటాం, డీప్ బ్రీత్ తీసుకుంటాం, ఫోకస్ చేయటం కోసం మెల్లగా స్లో బ్రీతింగ్ తీసుకుంటాం. అట్లా తీసుకోవటం వల్ల ఎప్పుడు ఫోకస్ చేయటం వల్ల ఏమవుతుంది, మన లంగ్స్కి మంచిది. మీకు ఒక నిమిషంలో ఎక్కువ సార్లు బ్రీదింగ్ తీసుకున్న దానికంటే ఎంత తక్కువ సార్లు బ్రీదింగ్ తీసుకుంటే, ఎంత డీప్ బ్రీత్ తీసుకుంటే అంత మంచిది మనకి. తక్కువగా తీసుకోవాలి. ఒక నిమిషంలో ఎంత తక్కువ సార్లు బ్రీదింగ్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అని చెప్తారు, మీకు తెలుసో లేదు. అందువల్ల షూటింగ్ ఈజ్ గుడ్ ఫర్ లంగ్స్. వాకింగ్ ఈజ్ ఫర్ డైజెషన్. బాగా వాకింగ్ చేసే వాళ్ళకి బాగా అరుగుదల బాగుంటుంది. సో ఈ విధంగా గేమ్స్ కూడా మన యొక్క డిసీజెస్ని క్యూర్ చేస్తాయి, ఫిజికల్ ఎక్సర్సైజెస్ మన డిసీజెస్ని క్యూర్ చేస్తాయి, ఎడ్యుకేషన్ క్యూర్స్ అవర్ మెంటల్ డిసీజెస్. సో రీడింగ్ మేక్స్ మెన్ అప్ టు డేట్. మనల్ని ఎప్పుడు కూడా అప్ టు డేట్గా ఉంచుతాయి. తర్వాత స్టడీయింగ్ ఈ సబ్జెక్ట్ హెల్ప్స్ ఇన్ సమ్ వే. ప్రతి సబ్జెక్ట్ చదవటం వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుందమ్మా మనకి, సమ్ యూజ్. హిస్టరీ హెల్ప్స్ us enhance అవర్ విజ్డమ్. హిస్టరీ చదవటం వలన మన విజ్డమ్ పెరుగుతుంది. అంటే హిస్టరీ చదవటం వల్ల బోల్డ్ నాలెడ్జ్ వస్తుంది. we study lots of biographies, autobiographies. We study biography of Alexander the Great, the great Ashoka, isn't it? Mughal, Babur, Akbar, Humayun, about Taj Mahal, about Charminar. After reading all these history, we can have lot of wisdom. ఎందుకని మనకి మన జీవితంలో నేర్చుకున్న దానికంటే కూడా ఎదటి వాళ్ళ జీవితాన్ని స్టడీ చేసి చాలా విషయాలు నేర్చేసుకుంటాం. అంత గొప్ప అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తాన్ని జయించినటువంటి వాడు చనిపోయే ముందు ఏం చెప్పాడు తెలుసా, ఇంకా చచ్చిపోతాడు, చిన్న దామ కొట్టి చచ్చిపోయాడు అలెగ్జాండర్. యుద్ధానికి వెళ్ళి ఆ స్థావరం దగ్గర ఉన్నప్పుడు ఆ డేరాలో వేసుకుంటారు కదా, మంచి బాగుంది అక్కడ, అట్లాంటి డేరాలు వేసుకొని పడుకున్న టైంలో ఒక చిన్న దోమ వచ్చి కుడితే అతనికి మలేరియా వచ్చి చనిపోయేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా, ఒరే బాబు నేను చనిపోయేటప్పుడు ఎలా పూడుస్తారంటే నా 2 చేతులు బయటకు పెట్టి పూడ్చండి. ఎందుకని ప్రపంచానికి తెలియాలి, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా చచ్చిపోయినప్పుడు ఏమీ తీసుకెళ్ళలేకపోయాడు. కాబట్టి దురాశ వేస్ట్.
పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఎంజాయ్ చేయండి. బీ హ్యాపీ. అందరినీ హ్యాపీగా ఉంచండి. ఎవరికి హాని చేయకండి. సంతోషంగా ఉండండి. ఉన్న దానిలో సంతోషాన్ని ఎతుక్కోండి. ఇట్లాంటి ఫిలాసఫీ మనకి హిస్టరీలో దొరుకుతుంది. మనం చాలా వైజ్గా తయారైపోతాం ఎప్పుడు హిస్టరీ చదివినప్పుడు. పోయిటరీ మేక్స్ అస్ ఇమాజినేటివ్. ఎప్పుడైతే పోయిటరీ ఉంది చూసారు, పోయిటరీ ఇట్ మేక్స్ యూ ఇమాజినేటివ్. మన ఊహాశక్తిని పెంచుతుంది. ఊహాశక్తిని. నేనే చెప్తున్నాను, నాకు ఇప్పుడు కొత్త ఐడియా వచ్చింది. ఏంటి? ఒక ఫ్రెండ్కి చెప్తున్నాను, ఒరే నీకు నేను ఏదైనా చేసి పెట్టగలను. ఆహా, ఏం చేసి పెడతామని అడిగాడు. చెప్పు. ఆకాశాన్ని మడత పెట్టి నీ పాకెట్లో పెట్టాలా? చెప్పు, చేస్తా. ఆకాశాన్ని ఎలా మడత పెడతామండి? కవి చెప్తాడు అలాగే. వినటానికి రాయటానికి రెండు బాగుంది. వినటానికి చాలా బాగుంటుంది కదా, బాగుంటుందా లేదా? ఇంకేం కావాలో చెప్పు. నేచర్ పాటలన్నీ, ఆ పాటలన్నీ ఒక క్యాసెట్ రూపంలో, నేచర్ పాడే పాటలన్నీ క్యాసెట్ రూపంలో రికార్డ్ చేసి నీకు వినిపించాలా? చెప్పు. నేచర్ బోల్డ్ అని పాటలు పడుతుంది. ప్రతిదీ నేచర్లో సాంగ్సే కదమ్మా. పక్షుల కిలకరా రావాలు, సముద్రపు అలల ధ్వని, ప్రతిదీ కూడా నేచర్ పాడేటువంటి పాటలే. నేచర్ ట్యూన్ చేసినటువంటి మ్యూజిక్ ఇదంతా. సో ఎప్పుడైతే మనం పోయిటరీ చెప్తున్నామో ఏమవుతుంది అంటే మనలో ఇమాజినేటివ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. సో దట్స్ వై పోయిటరీ మేక్స్ us imaginative. The study of mathematics makes man clever and quick in grasping. మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకోవటం వలన మనం చాలా స్పీడ్గా అర్థం చేసుకోగలుగుతాం. దేనైనా సరే గ్రాస్పింగ్ పవర్ చాలా స్పీడ్గా ఉంటుంది. మిగతా వాళ్ళు ఒక నిమిషంలో అర్థం చేసుకున్నది మీరు సెకండ్స్లో అర్థం చేసుకోగలుగుతారు. ఏదైనా చాలా స్పీడ్గా క్యాల్కులేట్ చేయగలుగుతారు. మన బ్రెయిన్ కూడా చాలా స్పీడ్గా థింక్ చేస్తూ ఉంటుంది. తర్వాత ద స్టడీ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ మైండ్. న్యాచురల్ సైన్సెస్ లైక్ ఫిజిక్స్, బయాలజీ, జువాలజీ, ఇట్లాంటి సైన్సెస్, కెమిస్ట్రీ, ఇవి నేర్చుకోవటం వల్ల మీకు డెప్త్ పెరుగుతుంది. మైండ్లో చాలా డెప్త్. అంటే ఏంటి? వాట్ ఈజ్ వాట్, మెటీరియల్ అంటే ఏంటి, ఏది ఎలా ఉంటుంది, ఏది ఎలా రియాక్ట్ అవుతుంది, కరెంట్ ఎలా ఉంటుంది, దేన్ని ఎలా ఉండాలి, బైక్ మీద ఎంత స్పీడ్గా వెళ్తే మనకి సేఫ్టీ, ఏది డేంజర్ కాదు, ఇట్లాంటి నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. డెప్త్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది. మొరాలిటీ మేక్స్ మ్యాన్ గ్రేవ్. ఎవరైతే మొరాలిటీ నేర్చుకుంటారో, మోరల్ వాల్యూస్ని నేర్చుకుంటారో వాళ్ళు చాలా హుందాగా ఉంటారమ్మా. చాలా సీరియస్గా హుందాగా ఉంటారు. చూడండి, సిల్లీగా నోటుకొచ్చింది మాట్లాడేవాడు మనం అంత గౌరవం ఇవ్వం. నోటుకొచ్చినట్టు ఆగుతున్నాడు అనుకోండి, వాడికి అంత గౌరవం ఇవ్వం మనం. హుందాగా తెలియగలిగినటువంటి వాళ్ళు, మోరల్ వాల్యూస్ మెయింటైన్ చేసే వాళ్ళు అవసరం వస్తే తప్ప వాళ్ళు మాట్లాడరు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మనం చాలా కూల్గా ఉంటాం. అమ్మా నాన్న చెప్పిన పనులు చేస్తాం. మనం బుద్ధిగా మన చదువు మనం చదువుకుంటాం. టీవీ చూడమంటే తప్ప టీవీ పెట్టాం. ఇట్లాంటి మంచి మంచి వాల్యూస్, పెద్దల్ని గౌరవిస్తాం. నాయనమ్మ తాతయ్య చెప్పిన పని, అమ్మమ్మ తాతయ్య చెప్పిన పని నో అనం. ఎప్పుడు 10 సార్లు చెప్పినా సరే, మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నా సరే ఓర్పుగా నవ్వుతూ అలాగే తాతయ్య, అలాగే నాయనమ్మని తీసుకెళ్ళి ఇస్తాం. ఇంకేమన్నా కావాలని కూడా అడుగుతూ ఎదురు. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఎంత హుందాగా ఉంటుందో మనం చూస్తే. పక్కింటోళ్ళు చూడరా, అమ్మాయిని చూడరా, ఎంత పద్ధతిగా ఉంటుందో చూడరా అని చెప్తారు. మనం చూపించే ఎగ్జాంపుల్ చెప్తారు. కాబట్టి మొరాలిటీ అనేది మనల్ని చాలా హుందాగా ఉంచుతుంది. తర్వాత టు స్టడీ ఆఫ్ లాజిక్ అండ్ రెటరిక్ ఎనేబుల్స్ మ్యాన్ టు ఆర్గ్యూ. లాజిక్ తెలుసు మీకు? లాజిక్ అంటే ఏంటో. ఆకాశంలోకి రాయి ఇసిరితే లాజిక్ ఏంటమ్మా, అది కిందకే వస్తుంది, అలా ఆకాశంలోకి వెళ్ళిపోదు. అవునా కదా? సింపుల్ లాజిక్. ఈత రానోడు బాగా పారుతున్న గోదావరిలోకి దూకితే మళ్ళీ రాడు. సింపుల్ లాజిక్, అంతే కదా? కొట్టుకుపోతాడు. ఈత రాదు కదా అడికి. సింపుల్ లాజిక్. రెటరిక్ అంటే ఆర్గ్యూ చేసే స్కిల్స్, టాలెంట్, సబ్జెక్ట్ మీద అవగాహన, బాగా మాట్లాడేటువంటి స్కిల్, ఆర్టికులేషన్ పవర్. సో ఇవి ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళు ఆర్గ్యూ బాగా చేయగలుగుతారమ్మా. ఏదైనా తర్కశాస్త్రం. రెటరిక్ అంటే తర్కశాస్త్రం, బాగా తర్కించగలుగుతారు. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ అ స్ట్రాంగ్ క్యూర్ ఫర్ మైండ్ వ్యాండరింగ్. మ్యాథమెటిక్స్ అనేది మైండ్ వ్యాండరింగ్కి మంచి క్యూర్ లాంటిది, మందు లాంటిది. మైండ్ వ్యాండరింగ్ అంటే ఏంటి అంటే మన మీద మనకి నమ్మకం లేకపోవటం, పక్కన అసలు నమ్మకపోవటం, ఎవరి మీద మనకి నమ్మకం లేకపోవటం, మన నిర్ణయం మీద మనకి నమ్మకం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో వచ్చారు, 2 రకాల స్వీట్స్ పెట్టారు అక్కడ, ఏదో ఒకటి తీసుకున్నారు. మైండ్ వ్యాండరింగ్ లేనోడు అనుకోండి, ఏదో వాడికి నచ్చింది, వాడికి క్లియర్గా ఉంటుంది, వాడి థాట్ చాలా క్లియర్ ప్రాసెస్.
థాట్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది మైండ్ వ్యాండరింగ్ లేనివాడికి. అటు రెండిట్లో చూసుకుని వాడికి నచ్చింది తీసుకుంటాడు. ఎందుకని 50-50 నువ్వు ఏదైనా తీసుకున్నాడుగా, ఇదే తీసుకోమని చెప్పలేదుగా, వాడికి నచ్చింది తీసుకుంటాడు. అదే మైండ్ వ్యాండరింగ్ ఉన్నోడు ఏం చేస్తాడు, ఏం తీసుకుందాం, తీసుకుందామా, అది తీసుకుంటారా అంటాడు. సరే తీసుకుంటాడు. తీసుకోమనం కానీ ఆడు ఇచ్చేసాడే, ఇది వద్దు, అది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఇప్పుడు, సర్లే ఇది వద్దులే అది తీసుకుంటానంటాడు. సరే తీసుకో అంటాడు. ఎప్పుడైతే అది వచ్చేస్తుందో అది మళ్ళీ చాలా సిల్లీ కనిపిస్తుంది. ఏదైనా మనకి దక్కిన దాని మీద విలువ ఉండదు, మనకి చాలా సింపుల్ కనిపిస్తుంది. తప్పు చేస్తున్నావా, ఇది అన్నామంటే అదే బాగున్నట్టు ఉంది, సర్లేరా ఫస్ట్ అదే అన్నానుగా అదే తీసుకుంటాలే, అది తీసుకుని తింటున్నప్పుడు అనిపిస్తుంది అది తీసుకుంటే బాగుంది. దాన్ని మైండ్ వ్యాండరింగ్ అంటాం. అది పోద్ది మ్యాథమెటిక్స్ చదివితే. స్కాలిస్టిక్ ఫిలాసఫీ ఈజ్ గుడ్ ఫర్ మడిల్ థింకింగ్. స్కాలిస్టిక్ ఫిలాసఫీ ఈజ్ గుడ్ ఫర్ మడిల్ థింకింగ్. స్కాలిస్టిక్ అంటే ఫిలాసఫీ, వేదాంతం, రైట్. వేదాంతం అనేది ఈ లో లెవెల్ థింకింగ్ ఉంటుంది చూసారా, ఆ లో లెవెల్ థింకింగ్ నుంచి మనకి ఉన్నతమైనటువంటి థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళగా మారుస్తుంది ఏది వేదాంతం. మనం సిల్లీగా చీప్గా ఆలోచించాం ఎప్పుడు వేదాంతం చదువుకుంటే, ఫిలాసఫీ చదువుకుంటే. ద స్టడీ ఆఫ్ లా ఈజ్ అన్ ఎఫెక్టివ్ మెడిసిన్ ఫర్ బ్యాడ్ మెమరీ. బ్యాడ్ మెమరీ ఉందనుకోండి, సో మనకి లా ఉంది చూశారు, లా, అందులో బోల్డ్ అని అమెండ్మెంట్స్ ఉంటాయి, బోల్డ్ అన్ని జీవోలు ఉంటాయి, లాస్ ఉంటాయి, వాటి నెంబర్స్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వాటి నెంబర్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. రకరకాల యాక్టులు, రకరకాల చట్టాలు ఉంటాయి, వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఇన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేస్తాం, స్లోగా ప్రాక్టీస్ చేస్తాం, ఒకదానికి ఇంకో దానికి లింక్ పెట్టుకోవటం అలవాటు చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకి మెమరీ పవర్ పెరుగుతుంది, అంతే కదా, మెమరీ పవర్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను యాక్చువల్గా ఇప్పుడున్న స్థితిలో నేను పరిగెత్తలేను అనుకుందాం, ఎవరో ఒక నెల తర్వాత 100 మీటర్స్ ప్రాక్టీస్ చేద్దాం, 100 మీటర్స్ కాంపిటీషన్ పెడదాం అని చెప్పి నాకు మంచి గిఫ్ట్ ఆఫర్, ₹1,00,000 గిఫ్ట్ అన్నారు. సరే నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను పరిగెత్తలేకపోవచ్చు, రేపటి నుంచి మార్నింగ్ జాగింగ్ చేయడం అలవాటు చేసుకుంటాను, మెల్లమెల్లగా పరిగెడతాను. ఉన్నటువంటి కాంపిటీటర్లో నేను స్లోగా పరిగెత్తినా నేనే స్పీడ్ రన్నర్ని, మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తాను. నెల రోజులు పరిగెత్తినోడిని 31వ రోజు నేను పరిగెత్తలేనా, 30 రోజులు పరిగెత్తలోని. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుందమ్మా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అర్థమవుతుంది. అట్లాగే లా కూడా అంతే, మెమరీ కూడా అంతే. గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది కావచ్చు, ఇన్ని గుర్తుపెట్టుకోవాల్సిన చోట ఇన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీయే కదా, మీకు అర్థమవుతుందా. సో లా మేక్స్ యూ ఎఫెక్టివ్ ఫర్ బ్యాడ్ మెమరీ, రైట్. నెక్స్ట్ కంక్లూజన్. Thus, every defect of mind can be cured by the study of proper subject. ఒక మనిషిలో ఉండేటువంటి ప్రతి సైకలాజికల్ ప్రాబ్లంకి, ఎవ్రీ డిఫెక్ట్ ఆఫ్ అవర్ మైండ్ హ్యాస్ క్యూర్ ఇన్ స్టడీస్. స్టడీస్లో ప్రతి సమస్యకి క్యూర్ ఉంది, వైద్యం ఉంది. అర్థమవుతుందా. కాబట్టి మీరు చదువుకోవాలి, ఎంత చదువుకుంటే అంత మీ ఫ్యూచర్కి మీకు బెనిఫిట్, ఎంత చదువుకుంటే అంత మీ ఫ్యూచర్కి బెనిఫిట్. ఓకే. ద స్టడీస్ రిఫార్మ్ అవర్ క్యారెక్టర్. ఆ విధంగా స్టడీస్ అనేవి మన యొక్క క్యారెక్టర్ని రిఫార్మ్ చేస్తాయి. రిఫార్మ్ అంటే ఏంటమ్మా, ఉన్నతమైనటువంటి వాళ్ళ కింద తయారు చేస్తాయి స్టడీస్. యూ విల్ బీ ఎన్రిచ్డ్. మీరు ఉన్నతమైనటువంటి వాళ్ళ కింద అయిపోతారు. మెచ్యూరిటీ వచ్చేస్తుంది, మెంటల్ మెచ్యూరిటీ, చాలా హై లెవెల్లో థింక్ చేస్తారు. మీకు అర్థమవుతుందా. సో ద స్టడీస్ రిఫార్మ్ అవర్ క్యారెక్టర్. మన యొక్క క్యారెక్టర్ని రిఫార్మ్ చేస్తుంది, బాగు చేస్తుంది, చాలా ఉన్నతంగా ఆలోచించేట్టు చేస్తాయి స్టడీస్. అండ్ మేక్ అస్ మోర్ సివిలైజ్డ్. మంచి నాగరికుల కింద తయారు చేస్తుంది. నాగరికులు అంటే డెవలప్డ్ మెంటలీ, డెవలప్డ్ ఫిజికలీ. అర్థమవుతుందా. సో స్టడీస్ హెల్ప్స్ అస్ లైక్ దట్. సో దిస్ ఈస్ ఆఫ్ స్టడీస్ written by Francis Bacon, right? So if you have any questions, you can ask me simply.